ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ ముఖ్యమైన వ్యక్తులు మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు మనకు చూసుకుంటే ఏప్రిల్ 14వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మనము అంబేద్కర్ యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఎవరి యొక్క జయంతిని సార్ అంటే అంబేద్కర్ యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తారీఖున మనము నిర్వహించడం జరుగుతుంది. ఇతని యొక్క బర్త్డే మనము నిర్వహించడానికి ప్రధాన కారణము ఈ అంబేద్కర్ అనే వ్యక్తి మన భారతదేశ రాజ్యాంగ పితామహుడు అని పిలవడం జరుగుతుంది. అండ్ భారతదేశం యొక్క ఆధునిక మనువు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. చాలా రకాల కార్యక్రమాలలో ఇతను పోరాడడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంబేద్కర్ అనే వ్యక్తి మనకి ఎప్పుడు జన్మించాడు అని చూస్తే మనకి ఎప్పుడు జన్మించాడు సార్ అంటే 1891 ఏప్రిల్ 14వ తారీఖున ఎక్కడ జన్మించాడు సార్ అంటే మహారాష్ట్రలోని మౌ అనే గ్రామంలో జన్మించడం జరిగినది. ఎవరు సార్ అంటే గ్రామంలో జన్మించాడు బిఆర్ అంబేద్కర్ గారు. ఇతన్ని మనం డాక్టర్ భీమ్రామ్ రామ్జీ అంబేద్కర్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అయితే అంబేద్కర్ యొక్క దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. మనము ఇతని యొక్క బర్త్డేని ఆన్లైన్లో ఇతని యొక్క బర్త్డేని సెలబ్రేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నాం సార్ అంటే 2020 నుంచి ఓకేనన్నా ఆన్లైన్లో మనం ఎప్పటి నుంచి నిర్వహించడం జరుగుతుంది సార్ అంటే 2020 నుంచి ఆన్లైన్లో ఇతని యొక్క బర్త్డేని కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో అంబేద్కర్ యొక్క జయంతిని యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయంలో కూడా ఇతని యొక్క జయంతిని గతంలో నిర్వహించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి యొక్క బర్త్డేని. అండ్ ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ చూసుకుంటే మనకి ముసాయిదా కమిటీ భారత రాజ్యాంగాన్ని రాసిన ఆ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ గా లేదా అధ్యక్షుడుగా కూడా పనిచేయడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఇతని సూచన మేరకు మనకి కమ్యూనల్ అవార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఏవి సార్ అంటే కమ్యూనల్ అవార్డ్స్. ఇతనిలో భాగంగానే కమ్యూనల్ అవార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది మనకి రామ్సే మెక్డొనాల్డ్ అనే వ్యక్తి. దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి 1932లో ఇతనికి అంటే అంబేద్కర్ గారికి మరియు గాంధీజీకి మధ్య పూనా ఒప్పందం కూడా జరిగిందిగా చెప్పవచ్చు. మనకి పూనా ఒప్పందం కూడా జరిగిందిగా చెప్పడం జరుగుతుంది బిఆర్ అంబేద్కర్. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి. అంబేద్కర్ జయంతిని ఎప్పుడు నిర్వహిస్తాం సార్ అంటే ఏప్రిల్ 14వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది మనకి. ఓకేనా, ఏప్రిల్ 14వ తారీఖుని నిర్వహించడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనం. అయితే ఎప్పుడు జన్మించాడు సార్ అంటే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మౌ అనే గ్రామంలో జన్మించాడు మనకి. ఇతని యొక్క ఆన్లైన్లో బర్త్డే సెలబ్రేషన్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాం సార్ అంటే 2020 నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయంలో కూడా గతంలో అంబేద్కర్ యొక్క బర్త్డేని నిర్వహించడం జరిగిందిగా కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ భారత రాజ్యాంగ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీ ఉందో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది. అంబేద్కర్ యొక్క ప్రోత్సాహం వల్లనే కమ్యూనల్ అవార్డ్స్ కూడా అంటే ముస్లిం ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించారు కదా మనకి, దాంట్లో భాగంగా అలాగే ఈ యొక్క అణగారిన వర్గాలకు కూడా ఈ నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది కమ్యూనల్ అవార్డ్స్ లో భాగంగా. అండ్ 1932లో పూనా అగ్రిమెంట్ అంబేద్కర్ గారికి గాంధీజీకి మధ్య జరగడం జరిగింది. దాంతో పాటు ఇతను 1930, 31, 1932లో మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా బిఆర్ అంబేద్కర్ గారు పాల్గొనడం జరిగింది. డైరెక్ట్ గతంలో అడిగిన క్వశ్చన్. క్రింది వాటిలో 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తులలో సరైనది గుర్తించండి అని. అయితే మనకు దీంట్లో ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ గారు
అంబేద్కర్ గారు మనకి 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవ్వడం జరిగినది. ఇతనితో పాటు మహమ్మద్ అలీ జిన్నా గారు కూడా ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క గాంధీజీ గారు మాత్రం 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే రష్యా ఇటీవల రష్యా దేశం ఒక రాకెట్ ప్రయోగించడం జరిగింది. ఓకే, రష్యా ఒక రాకెట్ ని ప్రయోగించడం జరిగింది. ఏదైతే రష్యా దేశం ఉందో ఈ రష్యా దేశం ఒక రాకెట్ ని ప్రయోగించడం జరిగింది. ఏంటి సార్ అంటే యాంగర్, ANGARA, యాంగర్ A5 అనే రాకెట్, యాంగర్ A5 అనే రాకెట్ ని ప్రయోగించడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే ఓకే ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ 11th 2024 ప్రయోగించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కరెంట్ అఫైర్ భాగంలో గ్రూప్ 2కు అడగడానికి ఛాన్సెస్ ఉంది, కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల రష్యా దేశం ప్రయోగించిన రాకెట్ పేరు ఏమిటి అని చెప్పడం జరుగుతుంది మనకి. ఏంటి సార్ అంటే యాంగర్ A5 అనే రాకెట్ అనేది మనకి. ఓకేనన్న, ఇది మనకి చూసుకుంటే ఈ రష్యాలోని ఫార్ ఈస్టర్ లోని వాస్టిన్ కార్డ్రోమ్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో ఇది మనకి ఏప్రిల్ 9, 10 తారీఖులలో 2 సాంకేతిక కారణంగా 9, 10 తారీఖులలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈ యొక్క ప్రయోగం అనేది రద్దు చేయబడి ఉండడం జరిగింది. అందుకే ఏప్రిల్ 11వ తారీఖున దీన్ని ప్రయోగించడం జరిగినదిగా మనకు చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి ఏప్రిల్ 11న అంకారా, ఓకే, యాంగర్ లేదా అంకారా A5 అనే రాకెట్ యొక్క 3వ పరీక్ష అనేది చెప్పడం జరుగుతుంది మనకి. 63 సంవత్సరాల క్రితం యూరి గగరిన్ చేసిన అంతరిక్షాన్ని గుర్తు చేస్తూ కాస్మోడెట్ తో దీన్ని ప్రయోగం చేశారు. ఏదానికి సార్ అంటే గతంలో 63 సంవత్సరాల క్రితం ఏం చేశారు సార్ అంటే అంతరిక్షంలో ఒక ప్రయోగాన్ని చేయడం జరిగింది. అదే మొదటిసారిగా అంతరిక్షంలోకి మానవుని పంపడం జరిగింది రష్యా. ఎవరిని పంపడం జరిగింది సార్ అంటే యూరి గాగరిన్. ఎవరిని పంపించింది సార్ అంటే యూరి గాగరిన్ అనే వ్యక్తిని పంపించడం జరిగింది గతంలో మనకి. దానిని గుర్తు చేసుకుంటూ ఇది ప్రయోగించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే ప్రపంచంలో అంతరిక్షంలో మానవుని పంపినది ఏ దేశం సార్ అంటే రష్యా దేశంగా చెప్పడం జరుగుతుంది మనకి. దాని తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ ఎవరు అని చూస్తే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ చూసుకుంటే మనకి ఎవరు సార్ అంటే మనకి వాలెంటీనా తెరిస్కోవా. ఎవరు సార్ అంటే వాలెంటీనా తెరిస్కోవా అనే ఆమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు అని ఎవరిని అడుగుతారు సార్ అంటే తొలి భారతీయుడు ఎవరు సార్ అంటే రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళారు. దాని తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ ఇండియన్ ఉమెన్ ఎవరు సార్ అంటే మనకి ఇండియన్ ఉమెన్ ఎవరు సార్ అంటే ఓకే కల్పనా చావ్లా గారు. ఎవరు సార్ అంటే కల్పనా చావ్లా గారు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ. ఓకే, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మగా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి ఈ కల్పనా చావ్లా గారు మొదటిసారిగా వెళ్ళి సురక్షితంగా భూమిపైన దిగడం జరిగింది. రెండోసారి పైకి వెళ్ళడము తిరిగి భూమికి చేరడానికి కొన్ని నిమిషాల సమయంలోనే తను ప్రయాణిస్తున్న కొలంబియా నౌక పేలి చనిపోవడం కూడా జరిగింది. ఓకే, దాని తర్వాత ప్రెసెంట్ అంతరిక్షంలోకి వెళుతున్న భారతీయ మహిళ చూసుకుంటే ఎవరు సార్ అంటే సునీత విలియమ్స్ గారు. ఎవరు సార్ అంటే సునీత విలియమ్స్ గారు మనకి ఇచ్చేయడం జరిగింది. దాంతో పాటు అంతరిక్షంలోకి ఇటీవల వెళ్ళిన వ్యక్తులు చూసుకుంటే భారతదేశం సంతతికి చెందిన వాళ్ళు ఒకటి రాజాచారి గారు అండ్ బండ శిరీష గారు అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తులుగా చెప్పడం జరుగుతుంది.
అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవుని పంపిన దేశం ఏది సార్ అంటే రష్యాగా చెప్పడం జరిగింది. అతని యూరి గాన్. దాన్ని గుర్తు చేసుకొని ఏది సార్ అంటే అంకార అంకార A5 అనే రాకెట్ ని ప్రయోగించడం జరిగినది. ఏది సార్ అంటే రష్యా. ప్రపంచంలో రాకెట్ ని ప్రయోగించిన మొదటి దేశం కూడా రష్యానే. ఆ రాకెట్ ప్రపంచంలో ప్రయోగించిన మొదటి రాకెట్ ఏంటి సార్ అని చూసుకుంటే స్పుత్నిక్. ఏ రాకెట్ సార్ అంటే స్పుత్నిక్ అనే రాకెట్ ని ప్రయోగించడం జరిగింది. ఏది సార్ అంటే స్పుత్నిక్ అనే రాకెట్ ని ప్రయోగించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. దాంతో పాటు ఈ స్పుత్నిక్ తో పాటు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కోవిడ్-19 వ్యాక్సిన్ గా నమోదు చేయబడిన ప్రపంచంలో మొదటి వ్యాక్సిన్ అన్నగాని ఏంటి సార్ అంటే స్పుత్నిక్ వి. ఏది సార్ అంటే స్పుత్నిక్ వి అనేది ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ గా నమోదు కావడం జరిగింది. అయితే ఈ రాకెట్ ని తయారు చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే రాబర్ట్ గోర్డాన్ అనే వ్యక్తి ఈ రాకెట్లను తయారు చేయడం జరుగుతుంది మనకి. అయితే మన భారతదేశంలో ఈ రాకెట్ కి సంబంధించి ఇస్రోకు సంబంధించిన డేటా చూస్తే అంటే రాకెట్ ను ఎవరు ప్రయోగిస్తారు సార్ అంటే ఇస్రో ప్రయోగిస్తుంది. భారతదేశంలో రాకెట్ కి సంబంధించిన డేటా చూస్తే ఎవరు ఇచ్చేస్తారు సార్ అంటే ఇస్రో ప్రయోగించడం జరుగుతుంది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే బెంగళూరులో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే బెంగళూరులో ఉండడం జరుగుతుంది మనకి. ఇది 1969 ఆగస్ట్ 15న ఏర్పాటు అవ్వడం జరిగినది ఇస్రో అనేది. ఓకే, అయితే మనకి ఇస్రో ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే మన భారతదేశంలో రాకెట్ ప్రయోగాలు చేసే ప్రాంతాలు ఒకటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా పిలుస్తాం. అయితే గతంలో ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజన 1974 డిస్టిక్ యాక్ట్ ప్రకారం, జిల్లాల చట్టం ప్రకారం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లేదా దీన్ని షార్ అనే పేరుతో కూడా పిలుస్తాం. షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటాం. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే మనకి ప్రెసెంట్ తిరుపతి జిల్లాలో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, ఇక్కడ నుంచి అయితే 2024లో భారతదేశంలో కొత్త రాకెట్ ప్రయోగ వేదికను ఇంకోటి ఏర్పాటు చేశారు. ఎక్కడ సార్ అంటే తమిళనాడులోని కులశేఖర పట్టణంలో దీన్ని తయారు చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త. ఈ రాకెట్లన్నీ కూడా ఏ నియమం ప్రకారం పనిచేస్తాయి సార్ అంటే న్యూటన్. ఎవరైతే మనకి న్యూటన్ ఉన్నారో ఈ న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం ఇది పని చేయడం జరుగుతుందిగా చెప్పవచ్చు. కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ నుంచి తెచ్చేయండి. ఓకే, నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అనేది ఈరోజు క్వశ్చన్. ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రెసెంట్ భారతదేశంలో ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కరెంట్ ఎవరి విషయానికి వెళ్ళిపోతే, ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్లూ ఆర్జిన్ యొక్క NS-25 మిషన్ లో భాగంగా అంతరిక్షంలో పర్యటించిన మొదటి పర్యాటకుడుగా ఒక వ్యక్తి తన పేరుని లిఖించుకోవడం జరిగింది. ఓకే, ఏది సార్ అంటే మనకి ఓకే బ్లూ ఆర్జిన్. చాలా ఇంపార్టెంట్. నన్ను సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఏది సార్ అంటే బ్లూ ఆర్జిన్ యొక్క ఏది సార్ అంటే NS-25 మిషన్ లో చేరి అంతరిక్షంలోకి పర్యటించిన పర్యాటకుడు, భారతీయ మొదటి పర్యాటకుడు ఎవరు సార్ అంటే ఇండియన్ టూరిస్ట్ పర్యాటకుడిగా ఎవరు నిలిచారు సార్ అంటే తోటకూర గోపి అనే వ్యక్తి చరిత్ర సృష్టించడం జరిగింది. ఎవరు సార్ అంటే తోటకూర గోపి. ఇతని పేరేనన్న. ఓకే,
తోటకూర గోపి అనే వ్యక్తి చరిత్ర సృష్టించడం జరిగింది. భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఒక మైలురాయి అని కూడా చెప్పవచ్చు మనకి. అంటే అంతరిక్షంలో పర్యటించిన పర్యాటకుడుగా ఎవరు సార్ అంటే మనకి తోటకూర గోపి అనే వ్యక్తి చరిత్ర సృష్టించడం జరిగింది. అది కూడా ఏది సార్ అంటే బ్లూ ఆర్జిన్ యొక్క NS-25 ద్వారా మనకి ఇచ్చేయడం జరిగింది. కొంచెం జాగ్రత్త, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కావచ్చు, తెలంగాణ ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎక్కువగా ఏం అడుగుతున్నాడు సార్ అంటే మనకి కరెంట్ రిలేటెడ్ బేస్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అనేవి పడడం జరుగుతుంది. కాబట్టి కాంటెంట్ తో పాటు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కూడా కొద్దిగా జాగ్రత్త చూడండి. ఇటీవల ఏపీలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో చూడండి, మొత్తం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కరెంట్ ఈవెంట్స్ మొత్తం ఇవ్వడం జరిగినది. ఓకే, కాబట్టి కరెంట్ ఈవెంట్స్ ని కొంచెం జాగ్రత్తగా చదివితే మనము స్కోర్ అనేది చేయవచ్చు. మనకి అందరూ అనుకుంటుంటారు గ్రూప్ 2 ఏపీఎస్సి ఆల్రెడీ రిజల్ట్ వదిలారు, చాలా మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మేము కరెంట్ అఫైర్ తో సంబంధం లేదు కదా అనుకుంటున్నారు. చాలా చాలా జాగ్రత్త నాన్న. ప్రజెంట్ కరెంట్ టాపిక్ సంబంధించి మనకు పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు కూడా మనకి కరెంట్ రిలేటెడ్ బిట్సే పడతాయి. అంటే ప్రజెంట్ పాలిటీ కరెంట్ ఏముంది దానికి సంబంధించిన డేటా చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏముంది, సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా చదవండి. ఎకానమీ, కరెంట్ ఎకానమీకి సంబంధించిన రిలేటెడ్ చదవండి. ఖచ్చితంగా స్కోర్ అనేది చేయొచ్చు. ఓకే, మనం అందరు కూడా కాంటెంట్ చదివితే ఇక్కడ స్కోర్ చేయలేము. కాంటెంట్ తో పాటు రిలేటెడ్ కరెంట్ అఫైర్ కూడా చదవాలి మనకి. కానీ మొత్తం మనకి 2 పేపర్లు ఉంటాయి మనకి ఏపీఎస్సి గ్రూప్ 2లో. దాంట్లో ఒక పేపర్ మనకి పేపర్ 1లో చూసుకుంటే మనకి ఏముంటాయి సార్ అంటే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, అండ్ అది సెకండ్ పేపర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఈ కూడా ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించిన కరెంట్ రిలేటెడ్ ఏవైనా ఉన్నా కానీ నీట్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే అదాని గ్రూప్, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వారు గుజరాత్ లోని కచ్ జిల్లాలో కడ్డాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన పార్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏది సార్ అంటే అదాని గ్రీన్ ఎనర్జీ. ఓకే, అదాని గ్రీన్ ఎనర్జీ ఏం చేసింది సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో కచ్ జిల్లాలో గల కడ్డా వద్ద, ఎక్కడ సార్ అంటే కడ్డా లేదా కవ్వడా అనే ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు ఏది సార్ అంటే రెనబుల్ ఎనర్జీ పార్క్ ని ఓకేనా ఏది సార్ అంటే పునరుత్పాదక ఇంధన పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న మనకి ఎక్కడ ఏర్పాటు చేశారు మనకి ఇది. ఓకే, గుజరాత్ లోని కౌడా అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇది నన్ను. ఇది గిన అమల్లోకి వస్తే మనకి ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్ మొత్తం పరిమాణం కంటే 5 రెట్లు పెద్దదిగా ఉండడం జరుగుతుంది. దీని వలన మనకు చూసుకుంటే ప్రస్తుతం ఈ పార్క్ నుంచి చూసుకుంటే మనకి 2 గిగావాట్ల పునరుత్పత్తి చేయడం జరుగుతుంది. ఏది సార్ అంటే గుజరాత్ లోని కచ్ లో ఉన్న కౌడా అనే ప్రాంతంలో 2 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అయితే 2025 మార్చి నాటికి దీని నుంచి 4 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అనేది ఉత్పత్తి అవుతుందిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు? కచ్లోని కౌడా అనే ప్రాంతం. దీన్ని ఏర్పాటు చేస్తున్న కంపెనీ ఏది? అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ దీని నుంచి ఎంత 2 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి అవుతుంది. అయితే మనకి ఇది 2025 మార్చి నాటికి 4 గిగావాట్లు అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత
దీని తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి పునరుత్పాదక ఇంధన వనరులు అనేది 5 గిగావాట్ల సామర్థ్యాన్ని పెంచుతారు అని చెప్పడం జరిగింది. అంటే ఇది అయిపోయిన తర్వాత 2025 మార్చి 4 గిగావాట్లు అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం ఒక కీలకమైన సంస్థలో ఎన్నిక కావడం జరిగింది. అంటే భారతదేశం యుఎన్ఓలో ఒక ప్రముఖమైన సంస్థలో భారతదేశం అనేది ఎన్నిక కావడం జరిగింది. అంటే యుఎన్ఓకు సంబంధిత సంస్థ ఏది సార్ అంటే ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ దానికి ఎన్నిక కావడం జరిగింది. ఎవరి ఎన్నిక అయ్యారు సార్ అంటే ఇండియా అనేది ఎన్నిక కావడం జరిగింది. ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకి ఎన్నిక అయింది. అయితే ఈ భారతదేశం అనేది 2025 నుంచి 2030 వరకు బాధ్యత అనేది వహిస్తుంది మనకి. ఓకే, బాధ్యత అనేది వహించడం జరుగుతుంది మనకి. ఇది దానికి సంబంధించి నామిని జగత్ పవాడియా అనే వ్యక్తులు గణనీయమైన విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అయితే దాని తర్వాత మనకి యుఎన్ఓలో ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డుతో పాటు ఇంకా కొన్ని రకాల సంస్థల్లో భారతదేశం అనేది ఏముంది సార్ అంటే సభ్యత్వంగా ఎన్నికవ్వడం జరిగింది. ఒకటి మహిళల స్థితిగతుల పైన కమిషన్ కి, ఏది సార్ అంటే మహిళల స్థితిగతుల పైన కమిషన్ కి 2025-29 సంవత్సరానికి గాను కూడా ఎన్నికవ్వడం జరిగింది. మహిళా స్థితిగతులకు సంబంధించి పరిశోధన చేయడానికి సంబంధించిన కమిషన్ లో. అండ్ దాని తర్వాత యుఎన్ఓకి సంబంధించి యుఎన్ఓ సంబంధించి పిల్లల నిధి. ఓకేనా, పిల్లల నిధి మీన్స్ ఫండ్స్, చిల్డ్రన్ ఫండ్స్ కార్యనిర్వాహక మండలిలో ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ లో భాగంగా 2025-27కు భారతదేశం ఎన్నికవ్వడం జరిగింది. అండ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఫర్ యాక్టివిటీ అంటాం. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ మరియు ప్రాజెక్ట్ సర్వీస్ ఫర్ యునైటెడ్ నేషన్ ఆఫీస్ అని దానికి సంబంధించి 2025 నుంచి 2027 వరకు ఎన్నికవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఫర్ యాక్టివిటీ అండ్ దాని తర్వాత ప్రాజెక్ట్ సర్వీస్ ఫర్ యునైటెడ్ నేషన్ ఆఫీస్ దానికి కూడా ఈ యొక్క భారతదేశ 2025 నుంచి 27 మధ్య ఎలక్టింగ్ కావడం జరిగింది. దాని తర్వాత లింగ సమానత్వం, ఇంకోటి ఏది సార్ అంటే లింగ సమానత్వం మరియు మహిళల సాధికారిత సంబంధించి 2025 నుంచి 27 మధ్య. అండ్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ కార్యక్రమం యొక్క కార్యనిర్వాహక మండలిలో కూడా 2025 నుంచి 27కు ఈ భారతదేశం సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. భారతదేశం అనేది కేవలం ఇంటర్నేషనల్ నార్కోటిక్ ఏది సార్ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డులోనే కాదు, ఇంకా కొన్ని వాటిలో భారతదేశం సభ్య దేశంగా ఉంది. కాబట్టి వీటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. కరెంట్ అఫైర్ లో భాగంగా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్ నాన్న కొంచెం జాగ్రత్త చూడండి. ఏ రెండు దేశాల మధ్య? భారతదేశం. ఏ రెండు దేశాల మధ్య? భారత్ మరియు ఉజ్బెకిస్తాన్
మధ్య ఏం సార్ అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, జాయింట్ మిలిటరీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది చెప్పవచ్చు. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అన్న ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ రెండు దేశాల మధ్య ఎన్నోవది సార్ అంటే 4వ వ్యాయామం లేదా ఎక్సర్సైజ్ అనే పేరుతో పిలవచ్చు. ఎన్నోది సార్ అంటే 4వ వ్యాయామం లేదా ఎక్సర్సైజ్. ఓకేనా, ఎన్నోది సార్ అంటే 4వ ఎక్సర్సైజ్ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జరిగే ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనము ఓకేనన్నా ఏమని పిలుస్తాం అంటే DUSTLIK అనే పేరుతో పిలవడం జరుగుతుంది. DUSTLIK అనే పేరుతో చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఇది ఉజ్బెకిస్తాన్ అనే దేశంలోనే జరగడం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఉజ్బెకిస్తాన్ అనే దేశంలోనే జరుగుతుంది. అయితే గతంలో 3వ ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది సార్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. గతంలో ఈ యొక్క 2023లో ఎక్కడ జరిగింది సార్ ఇది అని చూస్తే 2023లో ఎక్కడ జరిగింది సార్ అంటే ఉత్తరాఖండ్. అంటే 2024లో ఎక్కడ జరగబోతుంది సార్ అంటే మనకి ఎక్కడ జరగబోతుంది మనకి ఎక్కడ భారత్ అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరగడం జరిగింది కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఓకే, జరగబోతుంది మనకి. ఓకే, ఎక్కడ సార్ ఏప్రిల్ 15వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, 60% ప్లాస్టిక్ కాలుష్యానికి 12 దేశాల కారణం అని నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా ప్రపంచంలో 60% ప్లాస్టిక్ కి ఎన్ని దేశాలంట 12 దేశాలు కారణం అని చెప్పడం జరుగుతుంది మనకి. ఇది ఆ జాబితాలో మొదటి 5 దేశాలు చూద్దాం. ఒకటి USA, రెండవది ఏది సార్ అంటే రెండవది చైనా అనే దేశం, మూడవది భారతదేశం, అండ్ దాని తర్వాత రష్యా, దాని తర్వాత చైనా లాంటి దేశం. అంటే ప్రపంచంలో ప్లాస్టిక్ సంబంధించి మనకి ఈ యొక్క 12 దేశాలు 60% ప్లాస్టిక్ కారణమవుతున్నాయి. వాటిలో USA, చైనా, భారత్ అండ్ రష్యా అనేవి. ఓకే, రష్యా అండ్ బ్రెజిల్ అనేవి మొదటి 5 స్థానాలు ఉన్నాయి. దీని తర్వాత బ్రెజిల్ తర్వాత మెక్సికో, పాకిస్తాన్, ఇరాన్ లాంటి దేశాలు కూడా ఉండడం జరుగుతుంది మనకి. అయితే 2024లో మొత్తం కూడా 74 లక్షల టన్నుల ప్లాస్టిక్ అనేది 74 లక్షల టన్నుల ప్లాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుంది అని కూడా UNO అనుబంధ సంస్థలు అధ్యయనం చేయడం జరిగింది. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి కాబట్టి మనకి ఇది చేయండి. దాంతో పాటు అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఏటా శుద్ధి చేసే తలసరి ప్లాస్టిక్ అంటే భారతదేశం ప్రతి సంవత్సరం శుద్ధి చేసే ప్లాస్టిక్ విషయానికి చూసుకుంటే ఎంత సార్ అంటే 8 కిలోలు మాత్రమే ఫర్ క్యాపిటా. ఎంత సార్ అంటే 8 కేజీస్ మాత్రమే ప్రతి సంవత్సరం ఏం చేస్తుంది శుద్ధి చేయడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సైబర్ నేరాలకు సంబంధించి 100 దేశాలలో పరిశోధన చేశారు. అంటే సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సైబర్ నేరాలు అనేవి ప్రపంచాన్ని మొత్తం కూడా ఏం చేస్తున్నాయి భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. అలాగా సైబర్ నేరాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశంలో రష్యా అనేది మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత
భారతదేశం అనేది ఎన్నవ స్థానంలో ఉంది సార్ అంటే 10వ స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. దాదాపుగా 100 దేశాల్లో దాదాపుగా 100 దేశాల్లో సర్వే చేయగా దాదాపుగా మనకి రష్యా ఓకే మొదటి స్థానం, 10వ స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. మనకి రష్యా తర్వాత మనకి ఉక్రెయిన్, చైనా, అమెరికా లాంటి దేశాలు ఉన్నాయి. రష్యా తర్వాత ఏవి సార్ అంటే ఉక్రెయిన్, రష్యా తర్వాత ఉక్రెయిన్ అండ్ చైనా, యుఎస్ఏ లాంటి దేశాలు ఉన్నాయి. దాంట్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే 10వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే హెపటైటిస్ కేసులలో మనకి భారతదేశం అనేది 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే హెపటైటిస్ 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 సి, బి అండ్ సి కేసులో బి అండ్ సి కేసులో భారతదేశం 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. భారతదేశం 2వ స్థానంలో ఉంది. అంటే మొదటి స్థానంలో ఈ హెపటైటిస్ బి దాంట్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే చైనా అని చెప్పడం జరుగుతుంది. మనకి ఇది ప్రపంచవ్యాప్తంగా 2022లో హెపటైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు 2022 నాటికి హెపటైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు 25.4 కోట్ల మంది ఉండడం జరుగుతుంది. మనకి ఇది అది కూడా ఏది సార్ హెపటైటిస్ బి వాళ్ళు ఉండడం జరుగుతుంది. అదే మనకి 5 కోట్ల మంది హెపటైటిస్ సి తో బాధపడడం జరుగుతుంది. మనకి చెప్పడం జరుగుతుంది. మనకి ఇది కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ప్రపంచంలో హెపటైటిస్ లో భారతదేశం ఎన్నో స్థానం? 2వ స్థానం. మొదటి స్థానం చైనా. 2022 నాటికి హెపటైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు చూసుకుంటే హెపటైటిస్ బి ఏమో 25.4 కోట్లు, హెపటైటిస్ సి ఏమో 5 కోట్ల మంది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఏప్రిల్ 14th ని మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం. ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవంగా చాగస్ డిసీజ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ కూడా ప్రకటించారు నాన్న. ఏంటి సార్ అంటే చాగస్ వ్యాధిని ఎదుర్కోవడం, ముందుగా గుర్తించి మరి జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనే థీమ్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. మనకి ఇది అయితే ఈ వ్యాధిని యుఎన్ఓ 2019లో ప్రకటించడం జరిగింది. చాగస్ వ్యాధి అనే సంబంధించిన డేని మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ 14th డేని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ నుంచి ఆ డేట్స్ అండ్ థీమ్స్ వాటికి సంబంధించిన డేటాను కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్ లో ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపు చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.